హాయ్ అండి, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను అహెద్ అనే ఒక పదాన్ని తీసుకొని వీడియో మొత్తం చేయడం జరిగింది. అహెద్ అనే పదాన్ని ఎక్కడెక్కడ ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తారనేది ఈ వీడియోలోనైతే నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అరబీ భాషలో అహెద్, తెలుగులో దీన్ని ఎవ్వరు, ఎవ్వరికి, ఎవరినైనా, ఎవ్వరికైనా, ఎవరి కోసం ఇలాంటి అర్థాలన్నీ కూడా ఈ అహెద్ అనే పదానికి ఉపయోగిస్తారు. దీన్నే ఇంగ్లీష్లో ఎనీవన్, సమ్వన్, నోవన్ ఇలాంటి అర్థాలు ఇంగ్లీష్లో వస్తాయి. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి లేదా మీ రిలేషన్లో ఎవరైనా గల్ఫ్కి కొత్తగా వెళ్ళినట్టయితే వాళ్ళకి తప్పకుండా అరబిక్ వీడియోస్ని షేర్ చేయండి. కొంత వాళ్ళు అరబీ భాష తెలుసుకోవడానికి ఈ వీడియోస్ అయితే ఉపయోగపడతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న పదాలు ఏంటో చూసేద్దాం. నేను ఎవ్వరిని చూడలేదు. ఈ వాక్యాన్ని అరబీలో ఎలా చెప్పాలంటే అనా మాషిఫ్త్ అహెద్, అనా మాషిఫ్త్ అహెద్ అని చెప్తారు. అనా అంటే నేను, మాషిఫ్త్ అంటే చూడలేదు, అహెద్ అంటే ఎవ్వరిని, ఎవరైనా అనే అర్థం వస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఎనీవన్ అని చెప్తారు. అనా మాషిఫ్త్ అహెద్, అనా మాషిఫ్త్ అహెద్ అంటే నేను ఎవరిని చూడలేదు అనే అర్థం వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో ఐ డిడెంట్ సీ ఎనీవన్, ఐ డిడెంట్ సీ ఎనీవన్ అని చెప్తారు. అంటే నేను ఎవరిని చూడలేదు. అదే అరబిక్లో అనా మాషిఫ్త్ అహెద్ అని చెప్తారు. నేను ఎవ్వరితోనూ మాట్లాడలేదు, నేను ఎవ్వరితోనూ మాట్లాడలేదు. దీన్ని అరబీలో ఎలా చెప్పాలంటే అనా మా కల్లంత్ అహెద్, అనా మా కల్లంత్ అహెద్ అని చెప్తారు. అనా అంటే నేను, మా కల్లంత్ అంటే మాట్లాడలేదు, అహెద్ అంటే ఎవ్వరితోనూ, ఎవ్వరితోనూ ఎవరైనా ఈ రెండు వచ్చినప్పుడు అహెద్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. అనా మా కల్లంత్ అహెద్, అనా మా కల్లంత్ అహెద్ అంటే నేను ఎవరితో మాట్లాడలేదు అనే అర్థం వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో ఐ డిడెంట్ టాక్ టు ఎనీవన్, ఐ డిడెంట్ టాక్ టు ఎనీవన్ లేదా ఐ డిడెంట్ స్పీక్ టు ఎనీవన్ ఇలాంటి అర్థం అయితే వస్తుంది ఇంగ్లీష్లో. అరబీలో చెప్పాలంటే అనా మా కల్లంత్ అహెద్ అని చెప్తారు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దీన్ని అరబీలో ఎలా చెప్పాలంటే ఫీ అహెద్ హినా, ఫీ అహెద్ హినా లేదా ఫీ అహెద్ మిన్నీ, ఫీ అహెద్ మిన్నీ అని చెప్తారు. ఫీ అంటే ఉన్నారా, అహెద్ అంటే ఎవరైనా, హినా అంటే ఇక్కడ అనే అర్థం వస్తుంది. ఫీ అహెద్ హినా అంటే ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అర్థం. దీన్నే ఇంగ్లీష్లో ఈజ్ దేర్ ఎనీవన్, ఈజ్ దేర్ ఎనీవన్ అని చెప్తారు. అరబీలో అయితే ఫీ అహెద్ హినా అని అడుగుతారు. నాతో ఎవరూ లేరు లేదా నా దగ్గర ఎవరూ లేరు. ఈ రెండు వాక్యాలు కూడా అరబీలో ఎలా చెప్పాలంటే మా ఇంది అహెద్, మా ఇంది అహెద్ అని చెప్తారు. మా ఇంది అంటే నా దగ్గర లేరు, నా దగ్గర లేవు రెండు అర్థాలు వస్తాయి. అహెద్ అంటే ఎవ్వరు, ఎవరైనా. ఇక్కడ ఎవరు అని వచ్చింది కాబట్టి అహెద్. మా ఇంది అహెద్ అంటే నా దగ్గర ఎవరు లేరు, నాతో ఎవరు లేరు రెండు అర్థాలకి కూడా ఒకే వాక్యాన్ని ఉపయోగిస్తారు. దీన్నే ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్ అని చెప్తారు. ఎవ్వరూ వినలేదు, ఎవ్వరూ వినలేదు. దీన్ని అరబీలో ఎలా చెప్పాలంటే మా ఇస్మా అహెద్, మా ఇస్మా అహెద్ అని చెప్తారు. మా ఇస్మా అంటే వినలేదు, అహెద్ అంటే ఎవ్వరు అనే అర్థం వస్తుంది. మా ఇస్మా అహెద్ అంటే ఎవ్వరు వినలేదు అనే అర్థం వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో నో వన్ హర్డ్, నో వన్ హర్డ్ అని చెప్తారు. అంటే ఎవ్వరు వినలేదు అనే అర్థం వస్తుంది. అరబీలోనైతే మా ఇస్మా అహెద్ అని చెప్తారు. ఎవరైనా చెప్పారా నీకు, ఎవరైనా చెప్పారా నీకు? దీన్ని అరబీలో ఎలా చెప్పాలంటే అహెద్ గాలిక్, అహెద్ గాలిక్ అని చెప్తారు. అహెద్ అంటే ఎవరైనా, గాలిక్ అంటే చెప్పారా నీకు అనే అర్థం వస్తుంది లేదా నీకు చెప్పారా అనే అర్థం వస్తుంది. గాల్ అంటే చెప్పడం, ఇక్కడ ఖ అనే లెటర్ దానికి టచ్ చేస్తే నీకు అనే అర్థం వస్తుంది. అంతేకాని అహెద్ గాల్ ఇంత అని చెప్పరు. అహెద్ గాలిక్, అహెద్ గాలిక్ అంటే ఎవరైనా చెప్పారా నీకు లేదా నీకెవరైనా చెప్పారా ఇలా రెండు అర్థాలు వస్తాయి. దీన్నే ఇంగ్లీష్లో డిడ్ ఎనీవన్ టెల్ యూ, డిడ్ ఎనీవన్ టెల్ యూ అని చెప్తారు. అంటే ఎవరైనా చెప్పారా నీకు, నీకెవరైనా చెప్పారా. దీన్ని అరబీలో అహెద్ గాలిక్, అహెద్ గాలిక్ అని చెప్తారు. నాకు ఎవ్వరూ చెప్పలేదు, నాకు ఎవ్వరూ చెప్పలేదు. దీన్ని అరబీలో ఎలా చెప్పాలంటే మా అహెద్ గాలి, మా అహెద్ గాలి అని చెప్తారు. మా అహెద్ అంటే ఎవ్వరు, గాలి అంటే నాకు చెప్పలేదు అనే అర్థం వస్తుంది. ఇక్కడ గాల్ అంటే చెప్పడం, లీ అంటే నాకు. మా అహెద్ గాలి అంటే నాకెవరు చెప్పలేదా అనే అర్థం వస్తుంది. కానీ మనం ఎలా చెప్తామంటే నాకు అంటే అనా, ఎవరు అంటే మా అహెద్, చెప్పలేదు అంటే గాల్.
అనా మాహెద్ గాల్ అని మనం చెప్తాము, కానీ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ మాత్రం మాహెద్ గాలి అంటే నాకెవరూ చెప్పలేదు అనే అర్థం వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో నో వన్ టోల్డ్ మీ, నో వన్ టోల్డ్ మీ అని చెప్తారు. మాహెద్ గాలి అని అరబ్బీలో చెప్తారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా దీన్ని అరబ్బీలో ఎలా అడగాలంటే ఫీ అహెద్ బిల్ బైత్, ఫీ అహెద్ బిల్ బైత్ అని అడుగుతారు. ఫీ అహెద్ అంటే ఎవరైనా ఉన్నారా, బిల్ బైత్ అంటే ఇంట్లో అనే అర్థం వస్తుంది. ఫీ అహెద్ బిల్ బైత్ అంటే ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అర్థం. దీన్నే ఇంగ్లీష్లో ఈజ్ ఎనీవన్ ఇన్ ద హౌస్, ఈజ్ ఎనీవన్ ఇన్ ద హౌస్ అంటే ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అర్థం వస్తుంది. ఫీ అహెద్ బిల్ బైత్ అని అరబ్బీలో చెప్తారు. ఇంట్లో ఎవ్వరూ లేరు, ఇంట్లో ఎవ్వరూ లేరు దీన్ని అరబీలో ఎలా చెప్పాలంటే మాఫీ అహెద్ బిల్ బైత్, మాఫీ అహెద్ బిల్ బైత్ అని చెప్తారు. మాఫీ అహెద్ అంటే ఎవ్వరూ లేరు అనే అర్థం వస్తుంది. బిల్ బైత్ అంటే ఇంట్లో అనే అర్థం వస్తుంది. మాఫీ అహెద్ బిల్ బైత్ అని చెప్తారు. దీన్నే ఇంగ్లీష్లో నో వన్ ఇన్ ద హౌస్, నో వన్ ఇన్ ద హౌస్ అని చెప్తారు. మాఫీ అహెద్ బిల్ బైత్ అంటే ఇంట్లో ఎవరూ లేరు అనే అర్థం అయితే వస్తుంది. నేను ఎవ్వరికీ రిప్లై ఇవ్వలేదు, నేను ఎవ్వరికీ రిప్లై ఇవ్వలేదు దీన్ని అరబీలో ఎలా చెప్పాలంటే అన మారద్దైత్ అహెద్, అన మారద్దైత్ అహెద్ అని చెప్తారు. అన అంటే నేను, మారద్దైత్ అంటే రిప్లై ఇవ్వలేదు అనే అర్థం వస్తుంది. అహెద్ అంటే ఎవ్వరు, ఎవరైనా, ఎవ్వరికి ఇలాంటి అర్థాలు వస్తాయి. అంటే నో వన్ ఎనీవన్ అని ఇంగ్లీష్లో చెప్తారు. అన మారద్దైత్ అహెద్, అన మారద్దైత్ అహెద్ నేను ఎవరికి రిప్లై ఇవ్వలేదు అనే అర్థం వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో ఐ డిడెంట్ రిప్లై టు ఎనీవన్, ఐ డిడెంట్ రిప్లై టు ఎనీవన్ అనే అర్థం వస్తుంది. కొన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు బాబా వాళ్ళు ఏమని అడుగుతారంటే లేష్ మారద్దైత్ టెలిఫోనీ, లేష్ మారద్దైత్ టెలిఫోనీ అంటే నువ్వు నా ఫోన్కి ఎందుకు రిప్లై ఇవ్వలేదు అనే అర్థం వస్తుంది. అలాగే నేను ఎవరికి రిప్లై ఇవ్వలేదు అని చెప్పాలంటే అన మారద్దైత్ అహెద్, అన మారద్దైత్ అహెద్ అని చెప్తారు. ఎవరైనా వస్తే నాకు చెప్పు, ఎవరైనా వస్తే నాకు చెప్పు దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఇజా అహెద్ జా గుల్లి, ఇజా అహెద్ జా గుల్లి అని చెప్తారు. ఇజా అంటే ఒకవేళ, అహెద్ అంటే ఎవరైనా, జా అంటే వస్తే, గుల్లి అంటే నాకు చెప్పు అనే అర్థం వస్తుంది. ఇజా అహెద్ జా గుల్లి అంటే ఒకవేళ ఎవరైనా వస్తే నాకు చెప్పు లేదా ఎవరైనా వస్తే నాకు చెప్పు అనే సందర్భంలో ఈ వాక్యాన్ని అయితే వాడతారు. దీన్నే ఇంగ్లీష్లో ఇఫ్ ఎనీవన్ కమ్స్ టెల్ మీ, ఇఫ్ ఎనీవన్ కమ్స్ టెల్ మీ అని చెప్తారు. ఇఫ్ ఒకవేళ దీన్ని ఇజా లేదా ఇదా అని చెప్తారు. ఇజా అహెద్ జా గుల్లి అని చెప్తారు. ఎవ్వరూ తెలుసుకోకూడదు లేదా ఎవ్వరికి తెలియకూడదు, ఎవ్వరూ తెలుసుకోకూడదు ఎవ్వరికి తెలియకూడదు దీన్ని అరబ్బీలో ఎలా చెప్తారంటే మాబీ అహెద్ యద్రి, మాబీ అహెద్ యద్రి లేదా మాబీ అహెద్ యారఫ్, మాబీ అహెద్ యారఫ్ అని చెప్తారు. అంటే ఎవరు తెలుసుకోకూడదు ఎవ్వరికి తెలియకూడదు అనే సందర్భంలో దీన్ని అయితే వాడతారు. మాబీ అహెద్ యద్రి లేదా మాబీ అహెద్ యారఫ్ అని చెప్తారు. దీన్నే ఇంగ్లీష్లో నో వన్ షుడ్ నో, నో వన్ షుడ్ నో అని చెప్తారు. ఎవరైనా నిన్ను చూసారా, ఎవరైనా నిన్ను చూసారా దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే అహెద్ షాఫక్, అహెద్ షాఫక్ అని చెప్తారు. అహెద్ అంటే ఎవరైనా, షాఫక్ అంటే నిన్ను చూసారా అని అర్థం. షూఫ్ అంటే చూడు, షిఫ్త్ అంటే చూశాను, షాఫక్ అంటే నిన్ను చూసారా అని అర్థం. అంతేగాని ఇంత షూఫ్ అంటే నువ్వు చూడు అనే అర్థం వస్తుంది. అహెద్ ఇంత షూఫ్ అని మనం అడుగుతాము కానీ అది కరెక్ట్ కాదండి. అహెద్ షాఫక్, అహెద్ షాఫక్ అంటే ఎవరైనా నిన్ను చూసారా అనే అర్థం వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో డిడ్ ఎనీవన్ సీ యూ, డిడ్ ఎనీవన్ సీ యూ అని ఇంగ్లీష్లో అయితే చెప్తారు. అరబీ భాషలో అహెద్ షాఫక్, అహెద్ షాఫక్ అని చెప్తారు. అందులో ఎవరైనా ఉన్నారా లేదా లోపల ఎవరైనా ఉన్నారా ఈ రెండు పదాలకి కూడా ఎలా చెప్తారంటే ఫీ అహెద్ దాఖల్, ఫీ అహెద్ దాఖిల్ అని చెప్తారు. అందులో ఎవరైనా ఉన్నారా లేదా లోపల ఎవరైనా ఉన్నారా అంటే ఫీ అహెద్ దాఖిల్ అని చెప్తారు. దీన్నే ఇంగ్లీష్లో ఈజ్ ఎనీవన్ ఇన్సైడ్, ఈజ్ ఎనీవన్ ఇన్సైడ్ అని చెప్తారు. అలాగే రూమ్లో ఎవరైనా ఉన్నారా దీన్ని ఎలా అడుగుతారంటే ఫీ అహెద్ బిల్ గుర్ఫా, ఫీ అహెద్ బిల్ గుర్ఫా అంటే రూమ్లో ఎవరైనా ఉన్నారా అనే అర్థం వస్తుంది. అన బిల్ గుర్ఫా అంటే నేను రూమ్లో ఉన్నాను అని అర్థం. ఫీ అహెద్ బిల్ గుర్ఫా అంటే రూమ్లో ఎవరైనా ఉన్నారా అని అర్థం వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో ఈజ్ ఎనీవన్ ఇన్సైడ్ రూమ్, ఈజ్ ఎనీవన్ ఇన్సైడ్ ద రూమ్ అని చెప్తారు. అలాగే ఇక్కడ ఎవరూ లేరు, ఇక్కడ ఎవరూ లేరు అని అరబీ భాషలో ఎలా చెప్తారంటే మాఫీ అహెద్ హినా, మాఫీ అహెద్ హినా అని చెప్తారు. మాఫీ అంటే లేదు, లేరు, లేవు
ఇలాంటి అర్థాలు వస్తాయి. అహెద్ అంటే ఎవ్వరు, ఎవరైనా వచ్చినప్పుడు అహెద్ అనే పదం వస్తుంది. హినా అంటే ఇక్కడ, మాఫీ అహెద్ హినా అని చెప్తారు. దీన్నే ఇంగ్లీష్లో నో వన్ ఈజ్ హియర్. నో వన్ ఈజ్ హియర్ అంటే ఇక్కడ ఎవరు లేరు అనే అర్థం వస్తుంది. ఎవరినైనా అడిగావా, ఎవరినైనా అడిగావా, దీన్ని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే సఆల్త్ అహెద్. సఆల్త్ అహెద్ అంటే ఎవరినైనా అడిగావా అనే అర్థం వస్తుంది. ఇక్కడ అడిగావా అంటే సఆల్త్, సఆల్త్ అంటే అడిగావా అని అర్థం, అహెద్ అంటే ఎవరినైనా అనే అర్థం వస్తుంది. అడగడంని సఆల్, సఆల్ అని చెప్తారు. అడుగు అంటే సఆల్ అంటారు. అలాగే చెప్పు అంటే గుల్ అని చెప్తారు. చెప్పాడు అంటే గాల్ అని చెప్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదం అయితే ఉంటుంది. కానీ మనం అన్నిటికీ కూడా ఒకటే గుల్, హువా గుల్ చిది, హియా గుల్ చిది, అన్నిటికీ మనము ఒకే పదాన్ని ఉపయోగిస్తాము. కానీ పదాలు అనేవి తేడాగా ఉంటాయి. సఆల్త్ అహెద్ అంటే ఎవరినైనా అడిగావా అనే అర్థం వస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ ఆస్క్ ఎనీవన్, డిడ్ యూ ఆస్క్ ఎనీవన్ అని చెప్తారు. ఎవరైనా డోర్ కొడితే నన్ను పిలువు. ఎవరైనా డోర్ కొడితే నన్ను పిలువు. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఇజా అహెద్ దిగ్గల్ బాబ్, ఇజా అహెద్ దిగ్గల్ బాబ్ నాదీని, ఇజా అహెద్ దిగ్గల్ బాబ్ నాదీని అని చెప్తారు. ఇజా అంటే ఒకవేళ, అహెద్ అంటే ఎవరైనా, దిగ్ అల్ బాబ్ అంటే డోర్ కొడితే, నాదీని అంటే నన్ను పిలువు అనే అర్థం వస్తుంది. ఇజా అహెద్ దిగ్ అల్ బాబ్ నాదీని అని చెప్తారు. దీన్నే ఇంగ్లీష్లో ఇఫ్ ఎనీవన్ నాక్స్ ద డోర్ కాల్ మీ, ఇఫ్ ఎనీవన్ నాక్స్ ఆన్ ద డోర్ కాల్ మీ అని చెప్తారు. ఎవరైనా కిచెన్లో ఉన్నారా, ఎవరైనా కిచెన్లో ఉన్నారా, దీన్ని ఎలా అడుగుతారో మీరు కామెంట్లో చెప్పండి నాకు. ఎవరైనా అంటే ఏమనాలి, కిచెన్ ఏమనాలి, ఉన్నారా అని చెప్పడానికి ఏమనాలి, ఎవరైనా కిచెన్లో ఉన్నారా, ఈ సెంటెన్స్ని మీరు కామెంట్లో చెప్పండి నాకు. దీన్నే ఇంగ్లీష్లో ఈజ్ ఎనీవన్ ఇన్ ద కిచెన్, ఈజ్ ఎనీవన్ ఇన్ ద కిచెన్ అని ఇంగ్లీష్లో అడుగుతారు. తెలుగులో ఎవరైనా కిచెన్లో ఉన్నారా అని చెప్తారు. అరబీ భాషలో ఏం చెప్తారో మీరు కామెంట్ చేయండి. అలాగే బయట ఎవరో ఉన్నారు, బయట ఎవరో ఉన్నారు, దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఫీ అహెద్ బర్రా, ఫీ అహెద్ బర్రా అని చెప్తారు. ఫీ అహెద్ బర్రా, ఫీ అంటే ఉంది, ఉన్నాడు, ఉన్నాయి, ఉన్నారు, ఉన్నాయా, ఉన్నాడా, ఉన్నారా, ఇలాంటి అర్థాలన్నీ వస్తాయి ఫీ అంటే. అహెద్ అంటే ఎవరు, ఎవరైనా ఇలాంటి అర్థం వస్తుంది. బర్రా అంటే బయట. ఫీ అహెద్ బర్రా అంటే బయట ఎవరో ఉన్నారు అనే అర్థంలో దీన్నైతే చెప్తారు. దీన్ని ఇంగ్లీష్లో సమ్వన్ ఈజ్ అవుట్ సైడ్, సమ్వన్ ఈజ్ అవుట్ సైడ్ అని చెప్తారు. వీడియో చివరికైతే వచ్చేసామండి. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరికొన్ని కొత్త పదాలతో, మరికొన్ని కొత్త వాక్యాలతో, మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.